ఏమే బ్రెడ్ ఒకటే వేసావా గుడ్డు కూడా వేస్తున్నాను ఉండండి. ఏంది డాడీ రోజు బ్రెడ్ గుడ్డేనా, చికెన్ లేదా? చదువు సంధ్య లేదు కానీ నీకు రోజు చికెన్లు కావాలరా? అలాగైతే నాకు ఏం వద్దు, బయటకు పోయి నేను బిర్యానీ తింటా. ఇప్పుడు తిన్న బిర్యానీ వేడి వేడిగా. నాకు బిర్యానీ వద్దు, ఏమొద్దు, నేను పోయి నిద్రపోతా. అరే బంటి నువ్వు వెళ్ళారా? ఒక రోజు తినకపోతే ఏం చచ్చిపోలే, వదిలేయండి. ఏ రాదా ఒక్క నిమిషం కామ్గా ఉండు, నేను మాట్లాడతా కదా. ఇదిగో వస్తున్నా డాడీ. చెప్పండి డాడీ, పిలిచారు కదా. రేపటి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది కాబట్టి ఈ నెలంతా మనం చికెన్ తినకూడదు. ఒక నెల రోజులు నువ్వు చికెన్ మర్చిపోవాలి, సరేనా? నేను చికెన్ తినేదానికి మీ కార్తీక మాసానికి ఏం సంబంధం ఉంది? నేను ఎందుకు తినకూడదు? మీరు కావాలంటే మానుకోండి. దారిదా ఉండరా, వస్తున్నాను. అయ్యో రాదా నువ్వు ఉండు, నేను చెప్తా కదా. బయట అందరు తింటున్నారు కదా, మనం ఎందుకు తినకూడదు? అరే పూర్వం నుంచి మన పెద్దలంతా కార్తీక పురాణాన్ని ఫాలో అయ్యేవాళ్ళు, మనం కూడా ఫాలో అవుతున్నాం. మీరు ఫాలో అయితే ఫాలో అవ్వండి డాడీ, నేను ఎందుకు ఉండాలి అలా? పైగా కార్తీక మాసంలో చికెన్ రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. అయితే మనం ఇప్పుడు తిని ఇంకో మాసంలో ఉందాంలే డాడీ తినకుండా. నువ్వు చెప్పింది కూడా వాస్తవమే, కానీ కార్తీక పురాణంలో ఈ మాసం అంతా తినకూడదని రాసిపెట్టారు. పాలు రాస్తే మనం పాటించేది ఏంటి డాడీ? మనకు నచ్చినట్టు మనం ఉండాలి, కానీ